అందరికీ నమస్కారం. ఫీల్డ్లో జనగణన పనిచేస్తున్నప్పుడు హెచ్ఎల్ఓ యాప్ను చాలా నమ్మకంగా, ఖచ్చితంగా ఎలా వాడాలో ఈ సెషన్లో మనం వివరంగా చూద్దాం. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే ఈ యాప్తో మన పనిని ఎంత ఈజీగా పూర్తి చేయొచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. సరే, మనం అసలు పని మొదలుపెట్టే ముందు ఈ 3 గోల్డెన్ రూల్స్ని మనసులో పెట్టుకోవాలి. ఇవే మన పనికి ఫౌండేషన్ అన్నమాట. 1, ఒక భవనాన్ని దాని ఓనర్తో గుర్తిస్తాం. 2, ఒక సెన్సస్ హౌస్ను దాని ఎంట్రన్స్తో అంటే ప్రవేశద్వారంతో గుర్తిస్తాం. ఇక 3, ఒక కుటుంబాన్ని వాళ్ల వంటగది ద్వారా గుర్తిస్తాం. ఈ 3 నియమాలు గుర్తుంటే చాలు, యాప్లో డేటా ఎంట్రీ చేయడం చాలా చాలా తేలిక. ఈరోజు మనం మొత్తం 4 ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇది మనల్ని ఎక్స్పర్ట్స్గా మార్చే ఒక రోడ్ మ్యాప్ అనుకోండి. ఫస్ట్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. తర్వాత ఒక సింపుల్ ఎంట్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఆ తర్వాత కొంచెం కష్టంగా అనిపించే బిల్డింగ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూసి, ఫైనల్గా కొన్ని స్పెషల్ కేసెస్ గురించి, అలానే మన డేటాను సేఫ్గా ఎలా సింక్ చేయాలో కూడా మాట్లాడుకుందాం. అయితే మనం మొదటి సెక్షన్లోకి వచ్చేద్దాం. ఈ 3 పదాల అర్థం బిల్డింగ్, సెన్సస్ హౌస్, హౌస్ హోల్డ్ సరిగ్గా తెలుసుకోవడమే ఈ పనిలో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఇది అర్థమైతే సగం పని అయిపోయినట్టే. ఇక్కడ చూడండి, మన డేటా కలెక్షన్ అనేది ఒక ఆర్డర్లో జరుగుతుంది. ఫస్ట్ మనం ఒక ఆవరణ అంటే ప్రెమిసెస్లోకి వెళ్తాం. అందులో ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో 1 లేదా ఇంకా ఎక్కువ సెన్సస్ హౌస్లు ఉండొచ్చు. ప్రతి సెన్సస్ హౌస్లో ఒక కుటుంబం అంటే ఒక హౌస్ హోల్డ్ ఉంటుంది. ఈ ఫ్లోని ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. ఇప్పుడు యాప్లో మనం పదే పదే వాడే 2 ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం: రిపీట్ వర్సెస్ న్యూ. ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలనేదే అసలైన టెక్నిక్. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: నేను అదే భవనంలో ఇంకో ఇంటి డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నానా? అప్పుడు బిల్డింగ్ను రిపీట్ చేయండి. నేను అదే ఎంట్రన్స్ ఉన్న ఇంట్లో ఉంటున్న ఇంకో ఫ్యామిలీ వివరాలు ఎంటర్ చేస్తున్నానా? అప్పుడు సెన్సస్ హౌస్ను కూడా రిపీట్ చేయండి. అదే మీరొక కొత్త బిల్డింగ్కి వెళ్తే, లేదా అదే బిల్డింగ్లో కొత్త ఎంట్రన్స్ కనిపిస్తే, అప్పుడు న్యూ సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్. సరే, మరి ఈ రూల్స్ ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తాయో చూద్దామా? మనకు ఫీల్డ్లో చాలా కామన్గా ఎదురయ్యే ఒక సింపుల్ ఎంట్రీతో స్టార్ట్ చేద్దాం. దీంతో మనకు వర్క్ ఫ్లో ఎలా ఉంటుందో ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఫస్ట్ కేస్ చూద్దాం. ఇది మనకు ఫీల్డ్లో 90% టైం ఇదే కనిపిస్తుంది. ఒకే బిల్డింగ్, దానికి ఒకే ఎంట్రన్స్, లోపలుండేది ఒకే ఫ్యామిలీ. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ కదా. మన పని ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ సిచ్యువేషన్లో యాప్లో పని చేయడం చాలా ఈజీ. ఫస్ట్ బిల్డింగ్ నంబర్ ఎంటర్ చేస్తాం. ఇది ఆ బిల్డింగ్లో మనం ఎంటర్ చేస్తున్న మొదటి ఇల్లు కాబట్టి సెన్సస్ హౌస్ కోసం న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఫ్యామిలీకి సంబంధించిన 34 ప్రశ్నలు పూర్తి చేసి చివరగా సబ్మిట్ బటన్ నొక్కుతాం. అంతే, మన ఫస్ట్ ఎంట్రీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం రోజూ ఎదుర్కొనే మరికొన్ని కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ని ఎలా సాల్వ్ చెయ్యాలో చూద్దాం. కంగారు పడాల్సిన పనిలేదు. మనం 3 గోల్డెన్ రూల్స్ వాడితే ఇవి కూడా చాలా సింపుల్. నెక్స్ట్ కామన్ ఛాలెంజ్ ఇదే. బిల్డింగ్ ఒకటే, కానీ వేర్వేరు ఫ్యామిలీస్ కోసం వేర్వేరు ఎంట్రన్స్లు ఉంటాయి. ఉదాహరణకు, ఒకే బిల్డింగ్లో పక్కపక్కనే ఉండే 2 పోర్షన్లు అనుకోండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. మనం రెండో ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నప్పుడు బిల్డింగ్ అదే కాబట్టి బిల్డింగ్ నెంబర్ను రిపీట్ చేస్తాం. కానీ వాళ్లకు సెపరేట్ ఎంట్రన్స్ ఉంది కదా, అందుకే అది ఒక కొత్త సెన్సస్ హౌస్ అవుతుంది. అందుకే సెన్సస్ హౌస్ కోసం న్యూ సెలెక్ట్ చేస్తాం. ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి: బిల్డింగ్, రిపీట్, సెన్సస్ హౌస్, న్యూ. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ చూద్దాం. ఇది మనకు ముఖ్యంగా పల్లెటూర్లల్లో కనిపిస్తుంది. బయటనుంచి చూస్తే ఒకే ఎంట్రన్స్ ఉంటుంది, కానీ లోపల మాత్రం 2 వేర్వేరు కుటుంబాలు వాళ్లకి సపరేట్ వంటగదులతో నివసిస్తుంటారు. గుర్తుందా మన 3వ రూల్? 2 కిచెన్స్ ఉంటే వాళ్ళు 2 వేర్వేరు కుటుంబాలు. ఈ కేసులో యాప్ని ఎలా వాడాలో చూడండి. రెండో ఫ్యామిలీ కోసం బిల్డింగ్ నంబర్ను రిపీట్ చేస్తాం, ఎందుకంటే బిల్డింగ్ మారలేదు. ఎంట్రన్స్ కూడా ఒకటే కాబట్టి సెన్సస్ హౌస్ నంబర్ను కూడా రిపీట్ చేస్తాం. మనం ఇలా చేసినప్పుడు యాప్ చాలా స్మార్ట్గా పనిచేస్తుంది. అది ఆటోమేటిక్గా ఒక కొత్త హౌస్ హోల్డ్ నంబర్ను క్రియేట్ చేసి రెండో ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి మనకు అవకాశమిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ అంటే షాపులు, హాస్టల్స్ లాంటివి ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. అలాగే రోజంతా మనం కష్టపడి సేకరించిన డేటాని
కరెక్ట్గా సేవ్ చేయడానికి రోజు చివర్లో చేయాల్సిన ముఖ్యమైన పనుల గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక ప్రాపర్టీని క్లాసిఫై చేసేటప్పుడు ఎన్యూమరేటర్ వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న ఇదే: ఆ బిల్డింగ్లో ప్రజలు నివసిస్తున్నారా లేదా? ఈ ఒక్క ఆన్సర్ మన తర్వాతి స్టెప్స్ని డిసైడ్ చేస్తుంది. ఈ సింపుల్ డిసిజన్ ట్రీ మనకు చాలా హెల్ప్ చేస్తుంది. ఒక బిల్డింగ్ చూసినప్పుడు ఫస్ట్ అడగండి, ఇక్కడ ఎవరైనా ఉంటున్నారా? ఆన్సర్ లేదు అయితే అది షాప్ లాంటి నాన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ. దానికి జస్ట్ 7 ప్రశ్నలు నింపితే సరిపోతుంది. ఒకవేళ ఆన్సర్ అవును అయితే నెక్స్ట్ క్వశ్చన్: ఇది నార్మల్ ఇల్లా లేక హాస్టల్ లాంటి ఇన్స్టిట్యూషనల్ బిల్డింగా? దీన్ని బట్టే మన వర్క్ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఒక ప్రాపర్టీని సంస్థాగత అంటే ఇన్స్టిట్యూషనల్ అని మనం కరెక్ట్గా మార్క్ చేస్తే యాప్ ఒక మ్యాజిక్ చేస్తుంది. అదేంటంటే హౌస్హోల్డ్ నంబర్గా ఆటోమేటిక్గా 999 అనే నంబర్ను ఇస్తుంది. గుర్తుంచుకోండి, హాస్టల్స్, జైళ్ళు, అనాథాశ్రమాల లాంటి వాటికి హౌస్హోల్డ్ నంబర్ ఎప్పుడూ 999. ఫీల్డ్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇళ్లకు తాళం వేసి ఉండటం చాలా సహజం. అప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యాప్లో దాన్ని లాక్డ్ అని మార్క్ చేయండి. ఆ ఎంట్రీ అప్డేషన్ డేటా సెక్షన్లో సేఫ్గా ఉంటుంది. మనం తర్వాత వీలు చూసుకుని ఆ ఇంటికి మళ్లీ వెళ్లి వివరాలు అప్డేట్ చేయొచ్చు. ప్రతిరోజూ పని ముగించే ముందు ఈ చెక్లిస్ట్ను ఒక అలవాటు చేసుకోండి. ఫస్ట్ వ్యూ సమరీకి వెళ్ళి ఆ రోజు ఎన్ని ఎంట్రీలు పూర్తి చేశారో చెక్ చేసుకోండి. తర్వాత అప్డేషన్ డేటాలో ఏవైనా పెండింగ్ ఎంట్రీలు ఉన్నాయేమో చూసి వాటిని క్లియర్ చేయండి. అంతా ఓకే అనుకున్నాక సింక్ డేటా బటన్ నొక్కి మీ పనిని సబ్మిట్ చేయండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, డేటాను సింక్ చేయడం అంటే మన పనిని అఫీషియల్గా సబ్మిట్ చేయడం. అందుకే సింక్ చేసే ముందు 1-2 సార్లు అంతా సరిచూసుకోవడం మన బాధ్యత. వ్యూ సమ్మరీ మరియు ఎడిట్ ఆప్షన్స్ ఉపయోగించి ఏవైనా తప్పులుంటే కరెక్ట్ చేయండి. మన డేటా ఎంత కరెక్ట్గా ఉంటే మన పనికి అంత విలువుంటుంది. మనం రోజూ చేసే ఈ చిన్న చిన్న పనులకు చాలా పెద్ద ప్రభావముంటుంది. మనం సేకరించే ప్రతి డేటా పాయింట్ దేశ ప్రణాళికకు, అభివృద్ధికి పునాది వేస్తుంది. మన కృషి వల్లే ప్రభుత్వ పథకాలు సరైన వాళ్లకు చేరతాయి. కాబట్టి మనం చేస్తున్నది కేవలం నంబర్లెంటర్ చేయడం కాదు, దేశ భవిష్యత్తును నిర్మించడంలో భాగం పంచుకోవడం.